ఫ్రెండ్స్ ప్రజెంట్ ఈ జనరేషన్లో అయితే చాలామందికి ఇదే సిచ్యువేషన్ జరుగుతుందన్నమాట. పిల్లలు పుట్టిన వెంటనే అసలు ప్రాణం అయితే రావట్లేదు. ఇలాంటి కేసులు మన ఇండియాలో కాదు, మన వరల్డ్‌లో కూడా ఎక్కువైపోతున్నాయన్నమాట. ఒక 10 హాస్పిటల్ చూసుకుంటే ప్రతి హాస్పిటల్‌కి ఇలాంటి సిచ్యువేషన్ ఎదురవుతుందన్నమాట ప్రతిసారి. అంటే పిల్లలకి ప్రాణం రాకపోవడం, వాళ్ళకి ఎంత చేసినా గానీ, ఎన్ని గంటలు చేసినా గానీ ప్రాణం అయితే రాలేదు. ఇలాంటిదే ఒకసారి విజయవాడలో కూడా 4 గంటల వరకు కూడా పసిపాపకైతే ప్రాణం అయితే వచ్చినట్టుగా లేదు. నెల్లూరులో కూడా 2 గంటల వరకు పాపకి ప్రాణం అయితే రాలేదు. తర్వాత చచ్చిపోయిందని సర్టిఫికేట్ ఇచ్చి ఆ పిల్లని కవర్లో వేసి తీసుకెళ్తుంటే వాళ్ళకి ప్రాణం రావడం, ఈ విధంగా చాలా ఇన్సిడెంట్ల తర్వాత డాక్టర్ల మీద వాళ్ళు రివర్స్ కేసులు వేసి పాపం డాక్టర్లను ఎంతో కష్టపడి డాక్టర్లను కూడా వాళ్ళు అలా కేసులు పాలు చేసి జైలుకి పోలీసు చుట్టూ తిప్పుతున్నారు. అంటే ఇలాంటి ఇన్సిడెంట్ ఎక్కువైపోతుందన్నమాట. మీరు చూడండి, ఈ పాపకి దాదాపుగా 3 గంటలు అయితే అయింది, అయినా కానీ పాపకు ప్రాణం అయితే రాలేదు. ఇంకా ఈ డాక్టర్ ఇలాంటి కేసులు ఎక్కువ అవుతున్నాయి, ఎలాగైనా ప్రాణం రప్పించాలా, నా ప్రాణం అడ్డైనా సరే అన్నట్టుగా డాక్టరు ఆ పాపకి అయితే ట్రీట్మెంట్ అయితే చేస్తున్నాడు. ఇలాంటి ఇన్సిడెంట్ కొత్తగా చూస్తున్న వాళ్ళకి అయితే చాలా వింతగా ఉండొచ్చు, కానీ డాక్టర్లకి చాలా ఫేస్ అయితే చేస్తున్నారనమాట. నేను కూడా మెడికల్ చదువుతున్నాను, ఎంబీబీఎస్. కాకపోతే ఈ డాక్టర్లు ఒక భేదం ఇంకో డాక్టర్కి అర్థమైనట్టు అది నాకు మాత్రమే అర్థమవుతుంది. ఒక్కసారి పాప మీ ఇంట్లో కూడా జరగవచ్చు. కాకపోతే మీరు ఎప్పుడూ కూడా పాప చనిపోయిందని చెప్పి డిసైడ్ అవ్వకండి. ఎందుకంటే ప్రాణం అనేది ఖచ్చితంగా వస్తుంది. ఎంత ఆలస్యమైనా సరే డాక్టర్లు దాన్ని తెప్పిస్తారు. ఒకవేళ ఇదే వీడియోని చూసినట్లయితే మీకు కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైతే ఖచ్చితంగా ఇళ్ళల్లో పిల్లలను కనే వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో ఖచ్చితంగా అవసరం. మీరు దీన్ని చూసి కొంచెం ఎడ్యుకేషన్ అవుతారని చెప్పి నేను ఈ వీడియో చేయడం జరిగింది. మంచిగా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ అయితే చేయండి. 10 మందికి వెళ్ళాలి. ఎందుకంటే పుట్టే పిల్లలు ఎంత ప్రాణం దగ్గర ఎంత ఇబ్బందులు పడుతుంది అనే విషయాన్ని ఈ వీడియో క్లారిటీగా చూపిస్తుంది. ఇంజెక్షన్ చేస్తున్నాడు. ఎందుకంటే ఒకప్పుడు మన ఇంటి దగ్గర మంత్రసాలను ఉండేవాళ్ళు అనమాట. ఎందుకంటే వాళ్ళకు కూడా ఈ బొడ్డు దగ్గరే ప్రాణం అంతా ఉంటుంది, ఈ బొడ్డులోనే ప్రాణం ఉంటుందని చెప్పేసి అలా తలకిందులుగా పెట్టి కొడుతున్నారు. పైగా ఆ ఇంజెక్షన్ వల్ల బొడ్డులో ఏదైనా ఇదయ్యి ప్రాణం లీసిండేదానికి ఛాన్స్ ఉంటుందని, అంటే ప్రాణం అంతా బొడ్లోనే ఉంటుందని చెప్పి నమ్ముతారు అందరూ. చూడండి, ఆ పాపకైతే ఇంకా ప్రాణం అయితే రాలేదు. దాదాపుగా 3 గంటల పైన అయిపోతుంది. ఇంకైనా బొడ్డు అయితే నార్మల్ కోసేస్తారు, కానీ బొడ్డు కోయలేదు అనమాట. ఎందుకంటే బొడ్డు కోసేస్తే ప్రాణం రాదని చెప్పేసి ఒక నమ్మకం అయితే ఉండే. ఎందుకంటే ఇది మన చదువురాలను దించి చదువున్న వాళ్ళందరి దగ్గరికి కూడా ఇదే అనమాట. చూడండి, ఆ పాపకి ప్రాణం వస్తుందా రాదా అనేది చూడండి మీకు బాగా చూడండి. ఆ పాపకైతే ప్రాణం వచ్చింది, చాలా హ్యాపీగా అయితే ఉందన్నమాట. ఈ భూమి మీద ఇంకో కొత్త ఇంకా జనరేషన్ ఏదన్నమాట. ఇంకా ఇటువంటి వీడియోని చూసినప్పుడు చాలా సంతోషంగా అయితే అనిపిస్తుంది. చూడండి, ఆ పాప ఏ విధంగా ప్రాణం అయితే వచ్చింది. ఇప్పుడు చిన్నగా కళ్ళు తెరిచి చూడండి ఏ విధంగా గడుస్తుందో. నిజంగా చాలా సంతోషంగా అయితే ఉంది. ఈ పాప కోసం నేను ఒక లైక్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్.